ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ పచ్చడి అయితే హెల్త్కి చాలా చాలా మంచిదండి. డైలీ ఒక ఉసిరికాయని తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎన్నో ఉన్నాయి కదా. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో రుచికరంగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ ఉసిరికాయ పచ్చడి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే పూర్తిగా వివరిస్తున్నానండి. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి అర్థమవుతుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని పూర్తి వీడియో చూసేసేయండి. సో ఉసిరికాయ తయారీ విధానం కోసం ముందుగా ఉసిరికాయలని తీసుకున్నానండి. ఒక హాఫ్ కేజీ అయితే చిన్న ఉసిరికాయలు తీసేసుకొని చక్కగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు అన్నీ కూడా 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్న వచ్చేసి మరొకసారి చెప్తున్నాను చూడండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నీ కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని సన్నటి మంట మీద చక్కగా వేపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే తీసుకున్నానండి. సో ఆయిల్లోకి మనం కడిగి తూడ్చి పెట్టుకున్న ఉసిరికాయలన్నింటినీ కూడా డైరెక్ట్గా వేసేస్తున్నాము ఆయిల్లోకి. సన్నటి మంట మీద ఉసిరికాయలు కాస్త కలర్ చేంజ్ అయిపోయి అవి పువ్వుగా విచ్చుకునే అంతవరకు కూడా ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి. సో మధ్య మధ్యలో అటు ఇటు కలుపుతూ ఉండాలి. అంతేకాని మంటని మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. మనకి త్వరగా మాడిపోతాయి, చక్కగా కుక్ అవ్వవు. సో చక్కగా కుక్ అవ్వాలంటే సన్నటి మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం వేపి పెట్టిన వాటిని చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తని పౌడర్ కింద మిక్సీ పట్టేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఇవి వచ్చేసి ఒక 3 వెల్లుల్లి అయితే పూర్తిగా తీసుకున్నానండి. వీటిని కూడా జస్ట్ మూత పెట్టేసి జస్ట్ కచ్చా పచ్చగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోండి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, చక్కగా మనకి సన్నటి మంట మీద అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసేస్తున్నాం కదా. సో మనకి ఆల్మోస్ట్ ఉసిరికాయలు అనేవి చక్కగా కుక్ అయిపోయాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పక్కన కూడా అన్నీ కూడా ఈ విధంగా పువ్వులాగా విచ్చుకున్నట్టు చూస్తున్నారు కదా. సో మనకి ఉసిరికాయలు అనేవి ఫ్రై అయిపోయాయి. మీకు ఇక్కడ చూపించడం కోసం జస్ట్ ఇలా గరిటెతో అంటూ చూపిస్తున్నాను చూడండి. ఇలా అనగానే అలా పువ్వులాగా విచ్చుకుంటున్నాయి. ఆయిల్లో నుంచి తీసేసుకొని వేరొక డబ్బాలోకి వేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఆయిల్ మళ్ళీ ఏం వేయలేదు. అదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 4-5 ఎండుమిర్చిని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక మనం మిక్సీ జార్లో వెల్లుల్లి ముద్ద అయితే మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఆయిల్లోకి వేసేసుకొని ఒక 1 మినిట్ పాటు చక్కగా అటు ఇటు దోరగా వేపండి. మరి మనకి మంట హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. జస్ట్ ఆయిల్ వేడి మీదనే వేయించుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇందాక మన ఉసిరికాయలలోకి సో సాల్ట్ వచ్చేసి ఒక టీ గ్లాస్ అండి, టీ గ్లాస్ ఫుల్గా సాల్ట్ వేసేసుకొని చక్కగా కలిపి పెట్టేసుకోండి. ఇందులో మనం పోపు పెట్టుకున్న దాంట్లోకి వచ్చేసి కారం అండి, అది కూడా ఒక టీ గ్లాసు కారం అయితే తీసుకున్నాము. ఆయిల్లో డైరెక్ట్గా వేసేస్తున్నాము. కొద్దిగా ఆయిల్ అనేది హీట్ ఉండకూడదు, అప్పుడు మనం కారం వేసి కలుపుకోవాలి. సో మనం ఉప్పు కలిపి పెట్టుకున్న ఉసిరికాయలని ఇందులోకి వేసేసుకొని చక్కగా కలుపుకుందాము. చూస్తున్నారు కదా, మీకు అర్థమైంది కదా. ఒక టీ గ్లాస్ వరకు ఉప్పు, టీ గ్లాస్ వరకు కారం. మీరు ఇంకాస్త కారం తినే వాళ్ళైతే ఇంకొక 2-3 టేబుల్ స్పూన్స్ ఎక్కువగా వేసుకోవచ్చు. సో చక్కగా ఉప్పు కారం కలిసేలాగా ఉసిరికాయలని కలిపేసుకున్న తర్వాత సేమ్ గ్లాస్తో నిమ్మరసం అండి, టీ గ్లాసు నిమ్మరసం వేసేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకైతే ఫ్లేవర్తో. సో ఈ విధంగా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత చూడండి, మనకి పచ్చడి వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. మనం మూత పెట్టేసి ఈవినింగ్ వరకు వదిలేద్దాము. నేను ఇక్కడ మార్నింగ్ అయితే చేస్తున్నాను.
సో ఈవినింగ్ వరకు వదిలిద్దాము. నైట్కి ఇక్కడ మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అనేది పైకి తేలింది కదా. సో మన ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మనం పప్పులోకి ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదుర్సండి. చూసారు కదా, వీడియో అయితే పూర్తిగా చూస్తే మీకు పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి అయితే అర్థమవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమయ్యేలాగా పూర్తిగా వివరించానండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ ఉసిరికాయ పచ్చడి తయారీ విధానం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.